ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచుకొట్టనున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఈ నెల 27వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 8 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. నేడు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, మల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇంకా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో కూడా భారీ వర్షాలు ఉంటాయి. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. గత 2-3 రోజుల నుంచి సాయంత్రం కాగానే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం క్రమంగా తీవ్ర రూపం దాల్చి సెప్టెంబర్ 26వ తేదీన తీరాన్ని తాకవచ్చని, తీరాన్ని తాకే ముందు వాయుగుండంగా కూడా మారవచ్చని అంచనా వేసింది. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు హైదరాబాద్ లో గత 2-3 రోజులుగా సాయంత్రం కాగానే భారీ వర్షం కురుస్తుంది. నేడు కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.